మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఏప్రిల్ 2న వీర హనుమాన్ జయంతి దినం రోజున భారీ ఎత్తున బైక్ ర్యాలీకి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విహెచ్పి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ నగర పరిధి రంగసాయిపేట మహంకాళి దేవాలయ ప్రాంగణంలో విహెచ్పి బజరంగ్ దళ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమాన్ జయంతి రోజున నిర్వహించే కార్యక్రమాల గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जय भारत माता की जय श्री राम 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 కార్యక్రమంలో ఆ సంస్థల ప్రతినిధులు జైపాల్ రెడ్డి, వెలగందుల రాజు, రామ రాకేష్, షేర్ల అనిల్, నాగరాజు, కిరణ్, సందీప్, శరత్, శేఖర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రాజులు మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి కావడంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రంగసాయిపేట్ నుండి హనుమకొండ హైగ్రీవచారి కాంపౌండ్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టినట్లు, ఈ వేడుకకు హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వారు తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది. దీని కొరకు మనం హిందువులం ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం, మనలో ఐక్యత ఏ విధంగా ఉన్నది, మన ఐక్యతే మన బలం. ఇప్పుడు మనము రోజు వీడియోలో అంతటా చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో మనం ఇవాళ ఏ ప్రాబ్లం లేకుండా మన ఇండియా ఉన్నది. ఎందుకు కారణం ఏంటంటే మన యూనిటీ. ఆ యూనిటీని చాటడం కొరకే ఈ భక్తి భావము సనాతన ధర్మంలో ఉన్న కార్యక్రమాలు. ఇప్పుడు నిన్న మనము రాములవారి కళ్యాణం చేసుకున్నాం, దాన్ని భక్తి ప్రదర్శన చేశాం. ఆ భక్తిని శక్తి ప్రదర్శన కూడా కావాలి. మనకు సమాజంలో శక్తి కూడా అవసరం. శక్తి అంటే ఇప్పుడు మనం చూసి ఎదుటివారు మన ఒక సామూహికంగా మనం ఒకటిగా ఉంటున్నామంటే అందరు భయపడతారు. భయపడి ఎక్కడ ఏ దేశమైనా వేరే దేశాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ తెరువు పోతే మన అందరు ప్రతి ఒక్కరు పాల్గొంటారనేది ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. దయచేసి సమాజంలో ఎవరు ఏమో చెప్పాలని కాదు. ఈ రోజులలో పాత రోజులలో అంటే మన ఇంటికి వచ్చి చెప్పాలి అదే అనే కార్యక్రమం ఉండేది. కానీ ఇప్పుడు మన బాధ్యత, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఐక్యతంగా ఉండాలి. వీర హనుమాన్ శోభాయాత్ర లాంటి యాత్రలు ఏ యాత్ర కూడా చేసినా మా విశ్వ హిందూ పరిషత్ దాని వెనుకంటే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఉన్న పార్టీ అంటే ఒక విశ్వ హిందూ పరిషతే. విశ్వ హిందూ పరిషత్ యొక్క మీరు సాధించిన 62 సంవత్సరాలు అవుతుంది. 62 సంవత్సరాల్లో 500 సంవత్సరాల కింద సాధించని కార్యక్రమాలు సాధించాము. అయోధ్యలో మందిరాన్ని స్థాపించుకున్నాం. ఆ విధంగానే మన యూనిటీ, మన బలం అనేది మన యూనిటీ. మనం ఏదో కత్తులు కటారాలు బట్టి కొట్లాడలేదు. సామరస్యంగా మన యూనిటీ బంధువులకు తెలియజేయని విధంగా ఈ ర్యాలీని విజయవంతంగా మన ఇక్కడ రంగసాయిపేటలో స్టార్ట్ చేసి మన రంగసాయిపేట్, వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ, ఎంజిఎం, అనంకొండ చౌరస్తా నుంచి మనకు కాలేజీ కళాక్షేత్రం వరకు ఈ దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేస్తారని. అక్కడ కూడా ఈసారి కొత్తగా ఏంటంటే ఈ వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి అందరూ అక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ మహంకాళి దేవస్థానం రంగసాయిపేటలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా వీర హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరం మనము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడి నుంచి హన్మకొండ వరకు బైక్ ర్యాలీగా విజయయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 2 గురువారం నాడు వస్తుంది. ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా సభ్యులతో పాల్గొని దీన్ని విజయవంతం చేసి అదేవిధంగా ముగింపు సమావేశం, ఈ సంవత్సరము ముగింపు సమావేశంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పెద్దలతో వచనాలు ఉంటాయి. స్వామి చైతన్య స్వామీజీ కూడా వస్తున్నారు, వారి యొక్క భాషణం ఉంటుంది. అదేవిధంగా కేశవరాజు గారు వస్తున్నారు, కేంద్ర అధికారి కేశవరాజు కూడా వస్తున్నారు. వారు దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మనం ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే విషయాల మీద వారు చెప్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుడు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలి. అదేవిధంగా ముగింపు సమావేశంలో పాల్గొనాలని కోరుతుంది విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర్.